ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు సమీపంలో వి కావేరీ బస్సు ఎలా తగలబడింది? పోలీసుల విచారణలో చిక్కుముళ్లు ఒక్కొక్కటిగా విడుతున్నాయి. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. 19 మంది అమాయక ప్రయాణికులను బలి తీసుకున్న ఘోరం ఎలా జరిగిందో క్లారిటీ వచ్చింది. కర్నూలు దగ్గర బస్సు దగ్ధం కేసులో ఇది కీలక పురోగతిగా చెప్పొచ్చు. బైక్ బస్సు ప్రమాదాలు వేర్వేరుగా పోలీసులు తేల్చారు. వి కావేరీ బస్సు ఢీ కొట్టడానికి ముందే బైక్ ప్రమాదం జరిగినట్లు స్పష్టమైంది. ఇక డివైడర్ ని ఢీ కొట్టి శివశంకర్ బైక్ తో సహా రోడ్డుపై పడ్డాడు. స్పాట్ లోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. శివశంకర్ బైక్ నడుపుతుంటే వెనుక కూర్చొని ఉన్న ఎర్రిస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుపై పడిన బైక్ ను పక్కకు లాగడానికి అతను ప్రయత్నం చేశాడట. ఇంతలోనే వేగంగా దూసుకొచ్చి వి కావేరీ బస్సు ఆ బైక్ ను ఢీ కొట్టింది. ఈ విషయాన్ని పూసగుచ్చినట్టు పోలీసులకు చెప్పాడు ఎర్రిస్వామి. ఈ రెండో ప్రమాదం తర్వాత మంటలు రాజుకున్నాయి. చూస్తుండగానే వి కావేరీ బస్సు తగలబడిపోయింది. స్లీపర్ బస్సులో గాఢ నిద్రలో ఉన్న 19 మంది ప్రయాణికులు బూడిదైపోయారు. ఇక కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి ముందు శివశంకర్ ఎర్రిస్వామి ఓ పెట్రోల్ బంకు వెళ్లారు. అప్పుడు సమయం తెల్లవారుజామున 2:24 గుర్తించారు. 5 నిమిషాల తర్వాత ఆ పెట్రోల్ బంక్ ను వి కావేరీ బస్సు క్రాస్ చేసింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే బస్సు తగలబడి అమాయకుల ప్రాణాలు పోయాయి. ఆయన స్క్రీన్ లో మనం చూస్తున్నాం. సీసీ కెమెరా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి కర్నూలు సమీపంలో వి కావేరీ బస్సు ఎలా తగలబడిందో, అలాగే పోలీసుల విచారణలో చిక్కుముళ్ళు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. మొత్తానికి 19 మంది అమాయక ప్రయాణికులను బలి తీసుకున్న ఘోరం ఎలా జరిగిందో మొత్తానికి క్లారిటీ వచ్చింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఆ బైక్ వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆ సీసీ కెమెరా రికార్డ్ అయ్యాయి. కర్నూలు దగ్గర బస్సు దగ్ధం కేసులో ఇది కీలక పురోగతిగా మనం చూసుకోవచ్చు. ఇక బస్సు బైక్ ప్రమాదాలు వేరువేరుగా పోలీసులు తేల్చారు. మొత్తానికి వి కావేరీ బస్సు ఢీ కొట్టడానికి ముందే బైక్ ప్రమాదం జరిగినట్టు స్పష్టమవుతుంది. ఇక డివైడర్ ని ఢీ కొట్టి శివశంకర్ బైక్ తో సహా రోడ్డుపై పడ్డాడు. స్పాట్ లోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇక శివశంకర్ బైక్ నడుపుతుంటే వెనుక కూర్చున్న ఎర్రిస్వామికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఇక రోడ్డుపై పడిన బైక్ ను పక్కకు లాగడానికి అతను ప్రయత్నం చేశాడట. కానీ ఇంతలోనే వేగంగా దూసుకొచ్చి వి కావేరీ బస్సు ఆ బైక్ ను ఢీ కొట్టింది. ఇక ఈ విషయాన్ని పూసగుచ్చినట్టు పోలీసులకు చెప్పాడు ఎర్రిస్వామి. ఈ రెండు ప్రమాదం తర్వాత మంటలు రాజుకున్నాయి. చూస్తుండగానే వి కావేరీ బస్సు తగలబడిపోయింది. స్లీపర్ బస్సులో గాఢ నిద్రలో ఉన్న 19 మంది ప్రయాణికులు బూడిదైపోయారు. ఇక మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. ఇక ప్రమాదానికి ముందు శివశంకర్ ఎర్రిస్వామి ఓ పెట్రోల్ బంకు వెళ్లారు. అప్పుడు సమయం తెల్లవారుజామున 2:24 గుర్తించారు. ఇక 5 నిమిషాల తర్వాత ఆ పెట్రోల్ బంక్ ను వి కావేరీ బస్సు క్రాస్ చేసింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే బస్సు తగలబడి అమాయకుల ప్రాణాలు పోయాయి. ఎస్ మనం చూస్తున్నాం. విజువల్స్ వైరల్ గా మన శివశంకర్ వీడియో చూస్తున్నాం. మొత్తానికి కర్నూలు సమీపంలో వి కావేరీ బస్సు ఎలా తగలబడింది, పోలీసుల విచారణలో చిక్కుముళ్ళు ఒక్కొక్కటిగా విడుతున్నాయి. 19 మంది అమాయక ప్రయాణికులను బలి తీసుకున్న ఘోరం ఎలా జరిగిందో క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి కర్నూలు దగ్గర బస్సు దగ్ధం కేసులో ఇది కీలక పురోగతిగా మనం చెప్పొచ్చు. రెట్టిక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనకి అందుబాటులో
కిషోర్ ఉన్నారు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కిషోర్, మొత్తానికి ఇది ఒక పురోగతిగా చెప్పొచ్చు. మొత్తానికి అతను చెప్పేశాడు ఇలా జరిగింది అంటున్నాడు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, పూర్తిగా ఏం చెప్తున్నాడు ఇంకా అతను? హలో ఎస్ కిషోర్, కర్నూలు బస్సు దుర్ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై శివశంకర్ తో పాటు దుగ్గలి రాంపర్కి చెందిన స్వామి అనే మరో యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తానికి అతను అప్డేట్స్ అందిస్తున్నాడు. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఏంటి దీని గురించి, ప్రమాదం గురించి? సోని యొక్క బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా చాలా కీలకంగా మారుతుంది. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న అప్డేట్ చూసుకున్నట్లయితే ఎవరైతే యొక్క బైకర్ శివశంకర్ ఉన్నాడో అతను పల్సర్ వాహనమే యొక్క మొత్తం ప్రమాదానికి కారణంగా తెలుస్తున్న నేపథ్యంలో అసలు ఈ యొక్క శివశంకర్ ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎలా ప్రమాద ఘటనా స్థలం వరకు ఆ ప్రమాదానికి గురయ్యాడు, ఇదంతా ప్రమాదానికి అతను కారకుడు ఎలా అయ్యాడు అన్న విషయాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ఏదైతే మన దిన్నతేవరపాటు దాటిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క కియా మోటార్స్ తర్వాత ఎదురుగా దాని ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక హెచ్పీ పెట్రోల్ బంక్ లో రాత్రి 2:22 ప్రాంతంలో అతను పెట్రోల్ బంక్ కు రావడం జరిగింది. అతను మిత్రుడు ఎర్రిస్వామి కలిసి ఇద్దరు కూడా బైక్ మీద వచ్చారు. ఇక్కడ కాసేపు కొంత హడావిడి చేసి ఆ 200 రూపాయల పెట్రోల్ వేయించుకొని అక్కడి నుంచి కూడా వెళ్లిపోయిన పరిస్థితి, అంటే డోన్ వైపుగా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మొత్తం ప్రమాదం జరిగిన నేపథ్యం కనపడుతుంది. అయితే నిన్నటి వరకు కూడా గాయాలతో బయటపడేటువంటి ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో అతను పోలీసుల అదుపులో కూడా ఉన్నట్లుగా సమాచారం అందింది. అయితే పోలీసు విచారణలో అతను ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాడు అన్నది మాత్రం పూర్తి స్థాయిలో కూడా అత్యంత కీలకం కాబోతుంది. మొత్తం వ్యవహారంలో రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యం ఏంటి, అసలు ఆ ప్రమాదానికి కారణం ఏంటి, అసలు ఈ యొక్క 2-వీలర్ ని వోల్వో బస్సే ఢీకొందా లేక మరొక వాహనం అంతకు ముందుగానే ఢీకొందా అన్న అంశాలన్నీ కూడా విచారణలో బయటికి రానున్న నేపథ్యం కనపడుతుంది. అయితే వీరాస్వామి నిన్న రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత ఆ యొక్క శివశంకర్ ను కాపాడే ప్రయత్నం చేశాడు. జోరుగా వాన కురుస్తున్న నేపథ్యంలో తాగిన మత్తులో అతన్ని రోడ్డు పక్కకు జరిపేసి అతను పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ లోపుగా మరొక వాహనం వచ్చి ఢీకొందన్న పాయింట్ లో చెప్తున్నట్లుగా సమాచారం ఉన్న నేపథ్యంలో అతను పూర్తి వివరాలను కూడా పోలీస్ శాఖ నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఒక అత్యంత వేగంగా వెళ్తున్న 100-120 పైన స్పీడ్ తో వెళ్తున్నట్టు వోల్వో బస్సు కానీ ఈ యొక్క 2-వీలర్ ని ఢీకొందా లేదా అన్నది ఇంకా తెలియడం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క మనము సీసీ ఫుటేజ్ లు పరిశీలించినట్లయితే పూర్తిగా కూడా అంటే 2:22 ప్రాంతంలో వచ్చిన అతను 3 నిమిషాల పాటు పెట్రోల్ బంక్ లో ఉన్నాడు. 2:28-26 కూడా హైవే ఎక్కి వెళ్ళిపోయాడు 2-వీలర్ బైకర్. అయితే ఆ తర్వాత 10 నిమిషాల గ్యాప్ లో ఈ యొక్క వోల్వో వాహనం వెళ్ళింది. ఇక్కడ నుంచి 2:39 ప్రాంతంలో వోల్వో బస్సు ఈ యొక్క పెట్రోల్ బంక్ ను దాటి వెళ్ళింది. అయితే ఈ పెట్రోల్ బంక్ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల కంటే పెద్దగా దూరం లేదు. విత్ ఇన్ ద మినిట్స్ 100 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్లే బస్సు వెళ్లిపోయే అవకాశం ఉంది. అయితే అప్పటికే ఈ యొక్క 2-వీలర్ కు ప్రమాదం జరిగిందా లేక ఈ వాహనం ఢీకొనడం వల్ల జరిగిందా అన్నది మాత్రం ఇంకా నిర్ధారణకు రాని పరిస్థితి ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదో మృతుల కుటుంబాలు మాత్రం పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పోలీస్ శాఖ నిన్నటి నుంచి ఉదయం నుంచి కూడా నిమిషానికి ఒక మాట ఒక కారణం చెప్తూ అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసిన పరిస్థితి స్పష్టంగా ఉందని చెప్పిన నేపథ్యంలో అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు బస్సు వేగం ఎంతలా వెళ్తోంది ఏంటి అన్న పరిస్థితులన్నీ కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అత్యంత వేగంగా నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క అంశాలను ఏ విధంగా కంక్లూడ్ చేస్తారన్నది మాత్రం అత్యంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు కర్నూలులో నెలకొని ఉన్నాయి. కిషోర్, మనం ముఖ్యంగా చూసుకుంటే వీడియోలో చూసుకుంటే వారిద్దరు బైక్ పై చూస్తున్నాం. ఎవరైతే బైక్ నడుపుతున్న అతను చాలా రకాలుగా అంటే బైక్ పై విన్యాసాలు చేసిన అతను డ్రింక్ చేసి ఉండొచ్చా? అంటే మనము ఇప్పుడే ఉన్నాం స్పాట్ లో, ఇప్పుడు ఉన్నదే ఈ యొక్క పెట్రోల్ బంక్ లో. ఈ పెట్రోల్ బంక్ సిబ్బందితో మాట్లాడితే 2:30 ప్రాంతంలో వాళ్ళు వచ్చిన నేపథ్యంలో వాడు బైక్ లో వచ్చి అత్యంత వేగంగా వచ్చి ఆగారు. పెట్రోల్ కోసం గట్టిగా కేకలు వేశారు. కాకపోతే సిబ్బందితో మాత్రం మర్యాదగానే మాట్లాడారు. ఏమి వాళ్ళు పూర్తి అబ్నార్మల్ గా బిహేవ్ చేయలేదు. బట్ అయితే అప్పటికి వారు కొంత స్వల్పంగా మద్యం సేవించి ఉన్నట్లుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. 200 రూపాయలకు సంబంధించినటువంటి పెట్రోల్ వేసుకొని ఉండొచ్చు అని చెప్పి వారు చెప్తున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి ఒకే పెట్రోల్ బంక్ ఉన్న కారణంగా ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయి. మొదటి పాయింట్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్లే సమయంలోనే అతను కిట్ అయి కింద పడిపోయాడు. అక్కడ కూడా బైక్ ను కంట్రోల్ చేసుకుని వెళ్లి మరీ పెట్రోల్ వేయించుకున్నాడు ఆయన. సో ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే పెట్రోల్ వేయించుకున్నారు, సామరస్యంగా ఎలాంటి గొడవ చేయలేదు, మమ్మల్ని కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు,
పెట్రోల్ కావాలని కొంచెం గట్టిగా అడిగారు తప్ప మిగతా ఏం సమస్య లేదు వాళ్ళతో అని పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వారు అప్పటికే ఆల్కహాల్ చేసుకుని ఉండడం, దాని ద్వారా అప్పటికి వారు హైవే ఎక్కి ప్రయాణం చేయడం అర్ధరాత్రి పూట అన్నది ఖచ్చితంగా కూడా ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ యొక్క నిబంధనల ప్రకారంగా తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టుకుని అందరి ప్రాణాలు పోయే విధంగా ఈ యొక్క ప్రమాదానికి అతని కారకుడు అయ్యాడు అన్న భావన మాత్రం అందరిలో వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.